హాయ్ అండి. అరిసెలు ఈ విధంగా చేస్తే చాలా మెత్తగా వస్తాయండి. చాలా బాగుంటాయి. రేషన్ బియ్యంతో చేస్తున్నాను. 4 కేజీల బియ్యం తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టాలి. నానబెట్టాక మిల్లాడిచిన పిండితోటి చేస్తున్నానండి. జల్లిచ్చాక ఆ పిండి అంతా ఈ విధంగా అదిమి గాలాడకుండా మూత పెట్టాలి. బెల్లం 4 కేజీల బియ్యానికి 2 కేజీలన్నర బెల్లం తీసుకున్నానండి. ఈ విధంగా పాకం వచ్చిందో రాలేదో చూసుకోవాలి. అలా ముద్ద చేతిలోకి వచ్చాక మెత్తగా కొంచెం ఎటంటే అటు ఉంగేటట్లుగా ఉండాలి. అప్పుడు పాకం వచ్చినట్లు. ఇప్పుడు ఇందులో నెయ్యి, నువ్వులు, యాలకుల పొడి వేసి తిప్పుకోవాలి. ఇప్పుడు పిండి కూడా వేసి తిప్పుకోవాలి. తిప్పుకున్నాక పిండి పైన నూనె పోసుకోవాలండి ఆరకుండా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ విధంగా అరిసెలు చేసి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసి వేసుకోవాలి. అరిసెల గంటలతోటి కళాయిలోనే నొక్కాలండి. ఫ్రై అయ్యాక ఈ విధంగా నొక్కి బేషన్లో పెట్టుకోవాలి. పూర్తిగా వేడి తగ్గాక క్యాన్కి పెట్టుకోవాలండి. చాలా బాగుంటాయి. చాలా మెత్తగా వస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్